నెల్లూరులోని అల్లూరు ఆదిశేషరెడ్డి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని అనేక మంది యోగాసనాలు వేశారు. యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదని, ఇది ఒక సనాతన ధర్మంలో భాగమని తెలిపారు. యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కూడా పొందవచ్చని వెల్లడించారు. యోగాకు వయస్సుతో సంబంధం లేదంటున్న ప్రజలతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఏసీ స్టేడియంలో పెద్ద ఎత్తున కూడా యోగా డే నిర్వహించేందుకు మొత్తం కూడా సన్నాహాలు చేశారు. ఎందుకు చేయాలి, యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా ఎందుకు దీన్ని ఒక సెలబ్రేషన్గా చేసుకుంటున్నారు, ప్రధానంగా కూడా భారత్ అనేది ఒక విశ్వగురువుగా యోగాకి ఇటు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రమోట్ కూడా చేస్తుంది. అసలు యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది, యోగా చేస్తే వచ్చే ఉపయోగాలు, దీనికి ప్రధానంగా కూడా యోగా అనేది చాలా ఇది పెద్ద ఖర్చుతో కూడా కూడుకోదు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలం అంతా జిమ్ములకి వెళ్ళి వందల వేల రూపాయలు ఖర్చులు పెట్టి చేయకుండా మనం ఎక్కడున్నామో ఆ స్థానంలోనే ఒక 5-10 నిమిషాలను యోగా చేయడం వల్ల ఇటు శారీరకంగా దారుఢ్యంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. ప్రధానంగా అనేక వ్యాధులు కూడా యోగా చేయడం వల్ల నయమవుతాయని చెప్పి కొన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా చరిత్ర ఉంది. సో మొత్తం మీద మనం ప్రస్తుతం చూస్తున్నాం యోగా వేసేందుకు ఇక్కడ కొన్ని వందల వేల మంది కూడా ఈరోజు వస్తున్న పరిస్థితి. సో ఇక్కడ అసలు యోగా వేసినందువల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది, యోగా వల్ల ఎలాంటి అనుభూతి పొందుతారు కొందరు అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు యోగా ఎప్పటి నుంచి చేస్తున్నారు, యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది? 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి యోగాకు సంబంధించి గత 7-8 ఏళ్లుగా నేను యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మరి శారీరకంగా మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా అనేది దోహదపడుతుంది. సనాతన భారతీయ సంస్కృతిలో భాగంగా మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఒక చక్కని ఆయుధంగా యోగాని చెప్పొచ్చు. మరి యోగాని ప్రతిరోజు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా పని ఒత్తిడిని అధిగమించడం, మానసికంగా మనం శారీరకంగా కూడా కొంచెం బాగా బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఎక్కువగా విద్యార్థుల్లో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లల్లో ఏకాగ్రతను కూడా మనం పెంచడానికి ఈ యోగా అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సూచన మేరకు ప్రతి ఇంటిలో కూడా అందరూ కూడా యోగాని అలవాటు చేసుకోవాలనేటువంటిది ఏకైక లక్ష్యంగా మరి పెద్ద ఎత్తున మరి ఈ రోజున యోగా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. చాలా మంచి సంస్కృతి, దీన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకునేటువంటి ప్రయత్నం మనం అందరం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పండి సార్, ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారు, అసలు భారతదేశానికి యోగాకి ప్రధానంగా ముడిపెట్టడం, అలాగే ఇదంతా కూడా సనాతన ధర్మంలో కూడా దీన్ని కలుపుతూ ఉన్నారు. మీరు ఎలాంటి ఫీల్ అంటే ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారు, దానివల్ల మీకు ఎలాంటి అనుభూతి ఉంది? నేను దాదాపు 10 years నుంచి యోగా చేస్తున్నానండి. యోగా అనేది ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్. ఇది ఒక సబ్జెక్ట్ కదా, దిస్ ఈజ్ ఆల్సో వన్ సైన్స్. దీంట్లో ప్రధానంగా పతంజలి మహర్షి ఫాదర్ ఆఫ్ ది యోగా అంటారు. ఆయన ఒక 8 సూత్రాలు చెప్పాడు. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 నియమాలు కనుక పాటించినట్లయితే బాడీలో డిసీజ్ అనేది రాదండి. తర్వాత మన ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి రియల్ లైఫ్లో స్ట్రెస్ అనేది చాలా ప్రధానమైంది. ప్రధానంగా ఉద్యోగులకు కానీ లేకుంటే ఏదన్నా వర్కింగ్ చేసే పీపుల్కి కానీ ప్రధానంగా స్ట్రెస్కి ఎక్కువగా గురవుతున్నారు. ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా ప్రధాన కారణం స్ట్రెస్, బీపీ కానీ షుగర్ కానీ ఇవి రిమూవ్ కావాలన్నా, ఇవి రాకుండా ఉండాలన్నా కూడా నిత్యం యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అలాగే ప్రధానంగా పురుషులే కాదు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే వయసుతో సంబంధం లేదు, అనేక మంది అందరూ కూడా ఇక్కడ యోగా చేస్తున్న పరిస్థితి. సో యోగా చేసేదానికి మరొకసారి కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారు, దీనికి అసలు వయసుతో సంబంధం లేదు, మిమ్మల్ని చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నారు, యోగా చేసినందువల్ల మీరు యాక్టివ్గా ఉన్నారా? సార్, నేను రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని. ఇంతకుముందు మాకు డ్యూటీల వల్ల సరిగ్గా చేయడానికి వీలు కాలేదు. ఆ భగవంతుడి దయ వల్ల రిటైర్డ్ అయిన తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ప్రతిరోజు యోగా ఎక్సర్సైజులు చేసుకుంటూ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలియపరుస్తున్నా సార్. థ్యాంక్ యూ.
మరో యువత కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారు? యోగా చేయడం వల్ల మీకు ఎలాంటి ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదంటే ఎలాంటి అనుభూతి ఉంది? మీరు అన్నట్టు ఇది సనాతన ధర్మంలో ఒక భాగం. జిమ్ అనేది మన కల్చర్ కాదు. సో నేను ఇది స్టార్ట్ చేశాను లాక్డౌన్ అప్పుడు. అంతకుముందు ప్లాన్ ఉండింది, కానీ వెళ్ళడం రావడం అది టైం టేకింగ్. ఆ టైంలోనే నేను యూట్యూబ్లో చూసి ఇంట్లోనే నేర్చుకున్నాను. అప్పటి నుంచి చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, మానసికంగా కానీ శారీరకంగా కానీ బాగుంటుంది. ఇంట్లో ఒక ½ టైం ఉన్నా లేకపోయినా ఒక ½ పెట్టి చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకని నేను ఇది ఇలా పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైము, బట్ బాగుంది. సో మొత్తం మీద అయితే యోగాకు సంబంధించిన ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఒక సనాతన ధర్మంతో పాటు ఇండియన్ కల్చర్ కావచ్చు, ఇండియన్ ట్రెడిషన్ కావచ్చు, రకరకాల పేర్లు చెప్పినప్పటికీ ఇది కొన్ని శతాబ్దాలుగా మన భారతదేశంలోనే కలిసిపోయింది. ఇప్పుడు ప్రధానంగా ఉన్న ఈ ఆధునిక కాలంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది అనేక రంగాలంటే. ఇట గృహిణులు కావచ్చు, లేదంటే ఉద్యోగులు కావచ్చు, లేదంటే అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు ఈ ఒత్తిడిని తట్టుకొని మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, తమ ఇంటిలోనే ఎటువంటి ఖర్చు లేకుండా కొన్ని ఆసనాలు ఇవన్నీ వేయడం వల్ల ఇటు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం అన్నీ ఉంటాయని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా యోగా డేలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నమాట. సో ఇది ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించిన నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్తో